కామారెడ్డి జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. ఎల్లారెడ్డి కామారెడ్డి రహదారిపై చిరుత స్థానికుల కంటపడింది. దీంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. రోడ్డుపై రాకపోకలు సాగించేందుకు వాహనదారులు జంకుతున్నారు. పులి సంచరించిన ప్రదేశాన్ని ఫారెస్ట్ అధికారులకు చేరవేశారు. చిరుత సంచరిస్తున్న ప్రదేశాన్ని ఫారెస్ట్ అధికారులు పరిశీలించారు. గత 4-5 రోజులుగా లింగంపేట, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, నిజాం సాగర్ మండలాలలో రోడ్డుపై చిరుత సంచరిస్తోంది. ఇటీవల చిరుత, గొర్రెలు, మేకల మందలపై చిరుత దాడి చేశాయి. దీంతో మేత కోసం వెళ్లే పశువుల కాపరులు భయపడుతున్నారు. ఇప్పటికైనా చిరుత కోసం బోన్ ఏర్పాటు చేయాలంటూ స్థానికులు ఫారెస్ట్ అధికారులను విజ్ఞప్తి చేశారు. కామారెడ్డి జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. ఎల్లారెడ్డి కామారెడ్డి రహదారిపై చిరుత స్థానికుల కంటపడింది. దీంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. రోడ్డుపై రాకపోకలు సాగించేందుకు వాహనదారులు జంకుతున్నారు. పులి సంచరించిన ప్రదేశాన్ని ఫారెస్ట్ అధికారులకు చేరవేశారు. చిరుత సంచరిస్తున్న ప్రదేశాన్ని ఫారెస్ట్ అధికారులు పరిశీలించారు. గత 4-5 రోజులుగా లింగంపేట, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, నిజాం సాగర్ మండలాలలో రోడ్డుపై చిరుత సంచరిస్తోంది. ఇటీవల చిరుత, గొర్రెలు, మేకల మందలపై చిరుత దాడి చేశాయి. దీంతో మేత కోసం వెళ్లే పశువుల కాపరులు భయపడుతున్నారు. ఇప్పటికైనా చిరుత కోసం బోన్ ఏర్పాటు చేయాలంటూ స్థానికులు ఫారెస్ట్ అధికారులను విజ్ఞప్తి చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. భూపతి. గీతిక, కామారెడ్డి జిల్లాలో వరుసగా చిరుత సంచారం తీవ్ర కలకలం రేపుతుంది. ముఖ్యంగా కామారెడ్డి జిల్లా పరిధిలోని ఎల్లారెడ్డి డివిజన్ లో చిరుత వరుసగా కలకలం రేపుతున్న పరిస్థితి నెలకొంది. రహదారిపై కూడా చిరుత రావడంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్న పరిస్థితి నెలకొంది. ఎల్లారెడ్డి కామారెడ్డి ప్రధాన రహదారిపై చిరుత సంచరించడంతో ఇటు వాహనదారులు భయాందోళనకు గురి అవుతున్న పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని స్థానిక అటవీ శాఖ అధికారులకు కూడా సమాచారం అందించిన పరిస్థితి నెలకొంది. లింగంపేట్ మండలం ముంగారం గ్రామ శివారులోని గాంధీనగర్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిన్న రాత్రి రహదారిపై చిరుత సంచారంతో ప్రజలు, వాహనదారులు, స్థానిక ప్రజలు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. వరుసగా ఎక్కడొక చోట చిరుత సంచరిస్తున్న నేపథ్యంలో గ్రామీణులు మాత్రం దిక్కుమంటున్న పరిస్థితి నెలకొంది. అటవీ ప్రాంత సమీపంలోని వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు అదేవిధంగా కూలీలు కూడా భయాందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. ఈ విషయమై అధికారులకు కూడా సమాచారం అందించారు స్థానికులు. వరుసగా ఇటు లింగంపేట్, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్, నిజాం సాగర్ మండలాలతో పాటు పరిసర గ్రామాల్లో కూడా చిరుత సంచారం తీవ్ర కలకలం రేపుతుంది. గ్రామీణులను మాత్రం భయపెట్టిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు స్పందించి బోన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. మరోవైపు అటవీ శాఖ అధికారులు మాత్రం పశువుల కాపరులు, రైతులు జాగ్రత్తగా ఉండాలా, అటవీ ప్రాంతాల్లో వెళ్ళవద్దని కూడా సూచిస్తున్న పరిస్థితి నెలకొంది. గీతిక. రైట్ భూపతి, థ్యాంక్ యూ.